तमेव विदित्वा मृत्युमेति नान्यः पन्था विद्यते जनाय। ओम शांति शांति शांति। बंधुलारा, मातृशक्ति మానవుడు తన కొరకు పూర్తిగా అనుకూలమైన భవనాన్ని నిర్మించుకుంటాడు. ఓ ఊరికి వెళ్ళినాను మొన్న. వారు పుస్తకం కొరకు 20,000 దానం ఇచ్చారు. స్వామీజీ, మేము 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నాము, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ దానం ఇవ్వలేవు. కోటి రూపాయలు దేని కొరకు? నివాసం కొరకు. వివాహతే డమాటం టమాటం డబాటం టమాటం. దేని కొరకు? సంతానం కొరకు. సంతానం మాత్రం శూన్యం. ఎవరు కూడా మాకు అనుకూలమైన సంతానం ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. ఒక జంటకు సంతానమే కాదు, ఒక కాంగనే చనిపోతుంటారు. కొందరికి ఆడపిల్లలు, కొందరి మగపిల్లలు. కొందరు జన్మించగానే చనిపోతారు, కొందరు మరణించి జన్మిస్తారు. ఎవరికి ఇష్టం లేదు. అంటే ఇంత ప్రయత్నం చేసి వంశ ఉద్ధరణ కొరకు, వంశ రక్షణ కొరకు, వంశ వ్యాప్తి కొరకు, పేరు ప్రతిష్ట కొరకు ప్రయత్నం చేసిన సంతానం మాత్రం అనుకూలం కాదు. ఎందుకంటే సంతానం గురించి మనకి ఏమీ తెలియదు. భవనం నిర్మిస్తేనే అవుతుంది, భవనం స్వతహా కాదు. అదేవిధంగా సంతానం స్వతహా కాదు, నిర్మించాలి. ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు ఇల్లు నిర్మించడానికి ప్రయత్నించారంటే ఎంత శ్రమ చేయాలి 1 కోటి రూపాయలు సంపాదించడానికి? అట్లా మరి సంతాన కొరకు ప్రయత్నం చేస్తున్నారా? చేసినట్టు కానీ ఈ విద్యనే తెలియదు. పూర్తిగా మంత్రం చెప్పండి. తచ్చక్షుర్ పశ్యేమ శరదశతం. 100 సంవత్సరాలు జీవించాలి. ఎవరు? మేము, మా సంతానం. జీవేమ శరద 100 సంవత్సరాలు జీవించాలి. శృణయామ శరద మేము వింటూ ఉండాలి 100 సంవత్సరాలు. పరపరోమ శరద మాట్లాడుతుండాలి. భూయస శరద 100 సంవత్సరాల కంటే ఎక్కువ. ఎంత అంటే త్యావిషయం జమదకినే కర్షపరిస్థితి త్యావిషయం ఎద్ది విషయం అంటే 300 సంవత్సరాలు లేదా 400 సంవత్సరాలు. ఎవరికి నమ్మకం కాదు. నమ్మకం యథార్థం. 300 జీవిస్తారు, జీవిస్తారు. నేను చెప్తాను ఇప్పుడు. దానికి ఇక్కడికి ఏం చేయాలి? ప్రయత్నము ఎలక్షన్. అయితే ఒక పుస్తకం నేను రచించిన, కార్తికే అబద్ధం పుస్తకం. కిందిది దీనికంటే పెద్దగా ఉన్నది. చెప్పండి సార్. ఇది ముద్రితం కాలేదు. తెలుగులో, ఆంగ్ల భాషలో, మరాఠీలో, కన్నడ భాషలో అనువాదం చేయడానికి అడుగుతున్నారు. 2-3 నెలల్లో 22 భాషల అనువాదం ప్రారంభం కావాలి. అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇది విదేశాలకు పంపి విదేశాల వాళ్ళని కూడా ఇటువైపు తిప్పాలని నాకు ఒక లక్ష్యం, నా కోరిక. ఇటువైపు ఏ ప్రభుత్వానికి పరిజ్ఞానం లేదు. ప్రాంతం కానీ కేంద్రం కానీ ఎక్కడ లేదు. ఏ దేశంలో ఇటువంటిది లేదు. సంతానం గురించి ఒక్క మాట లేదు ఇక్కడ. వివాహము సంతానం కొరకు, గృహస్థులు సంతానం కొరకు. ఈ విద్య లేకపోవడం వల్ల మొట్టమొదటి సంకల్పం, మేము
కనీసం 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి జీవించే సంతానాన్ని సంపాదిస్తాము, నిర్మాణం చేస్తాము, ఉండాలి. వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇది చాలా విషయాలు చెప్పిన స్వయంవరం లేకుండా సంతానం ఉత్కృష్ట అవడానికి అణుమాత్రం వెళ్ళేది. అకస్మాత్ అయితే ఉండదు, ఎప్పుడో ఒకసారి. స్వయంవరం లేకుండా వివాహం జరగడానికి వీలులేదు. ఆ తర్వాత వివాహం వైదికంగా కావాలి, ఉన్నదా వైదికంగా? ఆ తర్వాత 3 ఏళ్ళు 2 ఏళ్ళు సంవత్సరం కనీసం ఆహార నియమము. ఆహారం ఏంటి? సంతానానికి మూల ఆధారం. తల్లిదండ్రుల ఆహారమే సంతాన శరీరము. ఇల్లు కట్టిన గది ఇది ఎన్నేళ్ళు ఉంటుంది? ఇది ఎన్నేళ్ళు? 50, 60, 70. మట్టితో కడితే 200 ఏళ్ళు చూపిస్తాను. తాజ్మహల్ ఏళ్ళు అయింది, 500-600 ఏళ్ళు అయింది. పోలి చెక్కు చెదరదు. ప్రపంచంలో ఆశ్చర్యకరమైన భవనం, విశ్వప్రసిద్ధం, మన గురుజు నిర్మించారు. కాబట్టి ఆహార నియమం కావాలి. ఎటువంటి ఆహారం తీసుకుంటే ఏమైతే తెలియాలి. శకుంతల తెలుసు మీకు? శకుంతల ఎవరు తెలుసు? శకుంతల ఎవరు తెలుసు? శకుంతల అంటే ఒక ఆమె మంచి మేధావిని, గతించింది. ఆమె ఇందిరాగాంధీకి విరుద్ధంగా ఎన్నిక నిలబడ్డది కామారెడ్డిలో. ఆ మెదడు ఆత్మవికసి 15 అంకెలు, ఇటు అనుకృతి యంత్రం, కంప్యూటర్, ఇటు ఆమె మొదలు చెప్పేసి కాగితం కలవడం ఏమిటది? మేధాబుద్ధి. శంకరాచార్యుడు సంవత్సరం తర్వాత తల్లి గతించాడు. బ్రాహ్మణ కుటుంబం, ఉత్కృష్టమైన బ్రాహ్మణ కుటుంబం. తల్లి మిగిలింది. 5 ఏళ్ళకు ఉపనయనము. గురుకులం పంపించిన 18 ఏళ్ళలో మహావిద్వాంసుడు, పండితుడు, శాస్త్రాలు తెలియడానికి సిద్ధం. ఉజ్జయిన్మై అడిగినాడు, రాజన్, నువ్వు జైన మతాన్ని ఒప్పుకుంటున్నావు, నువ్వు జైన మతస్థులతో నా శాస్త్రార్థం చెప్పి 18 ఏళ్ళ వయసులో శాస్త్రార్థం జరిగింది. జైనులు సమాప్తం. ఒక్కరిని గెలవలేదు. అందరిని పటపట ఓడించేసి 18 ఏళ్ళ వయసులో 14 ఏళ్ళ ప్రచారం జరిగింది. ఆశ్రమాలు స్థాపించినాడు. 4 దిశలో 4 ఆశ్రమాలు. ఉపనిషత్తులకు భాష్యం రాసినాడు. వేదాంతానికి భాష్యం రాసినాడు. ప్రచారం చేసినాడు. ఆయన పాండిత్యం ఇప్పటికీ సమస్త ప్రపంచ దార్శనికుల పైన ఉన్నది. శంకరుడు ఒప్పుకుంటున్నాడు. ఇది మేధామతి. గురుత్వ విద్యార్థి, ఋషిదయానంద శిష్యుడు, మహామేధావి. ఆయన గురించి ఏమంటే, గురుత్వ విద్యార్థి పుస్తకాలు చదవడు, ఎన్నో పుస్తకాలయాలు చదువుతాడు. చెప్పండి, అది ఆహార నియమం, శరీర నియమం. ఆరోగ్య విద్య, ఆహార విద్య రెండు. ఏమైతే ఇల్లు నిర్మించడానికి కావలసిన మట్టి, ఇటుకలు, రాళ్ళు, ఇనుము ఏమి సిద్ధంగా లేదు. ఏం సిద్ధం? బస్ ఏముంటుంది? గుడిసె కూడా ఉండవు సరిగ్గా. మీరు చెప్పండి, గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత తల్లికి ఎన్ని పనులు? రకరకాల పనులు. ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం కొరక గృహస్థాశ్రమం ఎక్కడ? స్త్రీలకు పురుషులకు సమానాధికారం.
చట్టసభలో 30 మంది వస్తారు, 30% వ్యర్థం. ఆమె స్వామి మేము మా వారికి హౌస్ వైఫ్ అంటే ఏం తెలియదు. హౌస్ వైఫ్ అంటే బిఏ చదివి ఎంఏ చదివి స్త్రీలు నిర్మాతలు. వారి ఇంట్లో ఉండాలి, సంతానం కొరకు రకరకాలుగా ప్రయత్నం చేసి ఒక క్షణం వ్యర్థం కాకుండా సిద్ధం కావాలి. కేవలం సిద్ధంగా. ఒకవేళ కనుక మీరు మీ సంతానాన్ని దేశానికి ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఎంత శ్రమ చేయాలో ఆలోచించండి. మీరు డబ్బులు లేకుండా మరి సమస్త ప్రపంచానికి ఏళ్ళ వరకు మార్గదర్శనం చేయగలిగే సంతానం ఎట్లయితే ఆలోచించండి ఒకసారి. శకుంతల ఇంకొక మడి ఆడ శిశువు ఐసి పారేశ్వరి దేవుడు తల్లి మహర్షి కణువుని ఆశ్రమం దగ్గరుంది కాబట్టి తెచ్చుకొని పెంచారు. దుష్యంతుడు రాజు అక్కడికి వచ్చి అకస్మాత్తుగా రావడం. ఆమె ఆచార్య కణు స్వామి ఋషి కణువు లేడు, గౌరవించింది. ఆమె తెలివితేటలు చూసి రాజేమనంటే, చక్రవర్తి రాజు, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మీతో ఒప్పుకోవాలా లేదా? కావాలంటే కోరుకోడు. ఒక నియమము, మీ ద్వారా నా నుండి అయిన సంతానానికి యువరాజత్వము, నీ తర్వాత రాజు కావడానికి సిద్ధంగా ఉంటే సరే, లేకపోతే లేదు. ఎంత లక్ష్యం, ఎంత పెద్ద లక్ష్యం, ఎంత పెద్ద లక్ష్యం. సమస్త ప్రపంచానికి రాజు, చక్రవర్తి రాజు. ఆయన ఒకటే మాట, మీ ద్వారా వచ్చిన సంతానము యువరాజు కావడానికి మీరు సిద్ధంగా ఉంటే సిద్ధం, వివాహం లేకపోతే లేదు. అట్లా ఉంటుంది. అంత లక్ష్యం వరకు ఉన్నదా? ఉండదు. అటువంటిది అనేక రకాలు బిఏ, ఎంఏ, పిహెచ్డి ఏమేమి పలికిన ఒక్కటి లేదు. అంటే మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి ఒక విద్య లేదు. ఏ ప్రపంచంలో ఏ విద్యాలయంలో ఆరోగ్యానికి ఒక స్థానం లేదు. లేదంటే లేదు. మరి ఎందుకొరకైనా ఏ గృహస్థుడు కూడా మా సంతానం 100 ఏళ్ళకు సరిగ్గా చూస్తుంది, మాట్లాడుతుంది, చెప్తుంది చెప్పడం లేదు. మరి ఎందుకు గృహస్థాశ్రమం? ఎక్కడ? రాత్రి మౌళ్ళు సంతాన కొరకు శ్రమిస్తారు, ప్రయత్నిస్తారు, జాగ్రత్త వహిస్తారు. వివాహం అయిందంటే 5 నిమిషాల సమయం, వేరే పనికి సమయం ఉండదు. ఇక విధి లేక ఇల్లు పిల్లలు అది వేరు సమయం ఉండకూడదు. దేశానికి ఎవరైనా ప్రధానమంత్రి అయితే కుటుంబం కొరకు ఆలోచించడం ప్రారంభం చేస్తే ప్రధానమంత్రి చేపట్టలేడు. మొత్తం అతనే కాదు, మొత్తం దాని కొరకు 24 గంటలు దాని కొరకు. ఆ విధంగా గృహస్థాశ్రమం ఉత్కృష్ట సంతానం కొరకే అంకితం కావాలి, సమర్పితం కావాలి. లక్ష్యం అది ఉండాలి. స్వప్నంలో వారు ఊహించిన సంతానం చిత్రాలు కనిపిస్తూ ఉండాలి. కళలు వస్తాయి కదా, అట్లా కనిపి రాత్రి మూడు అదే చింతన అయితే. ఒకటి వివాహం, తర్వాత గర్భాధానం. గర్భాధానము పవిత్రమైన యజ్ఞము. అగ్నిహోత్రం ఏ విధంగా పరోపకారం కొరకు ఉంటుందో, అగ్నిహోత్రం ద్వారా అనేక రోగాలు దూరం చేయగలుగుతారు. సమస్త ప్రాణులకు హితం జరుగుతుంది దానివల్ల. అదేవిధంగా సమస్త ప్రాణులకు, సమస్త ప్రపంచానికి హితం చేసే కోరిక ఉంటే దాని ఏంటంటే గర్భాధాన సంస్కారం. అంత లక్ష్యం. ఆ తర్వాత పంచకర్మ చేయాలి. చేస్తారు ఎవరి పంచకర్మ తెలియదు ఏం లేదు. పంచకర్మ కావాలి.
మీరు చూసిన పాలు తీసుకుంటారా? ఆ పాలు అతను వచ్చి పాత్రలు పోయాలనుకుంటే పాత్ర అశుద్ధంగా ఉంటే పోయారు, పాత్ర శుద్ధంగా ఉంటారు. విధంగా స్త్రీ పురుషుల శరీరం లోపల నుండి శుద్ధం కావాలి, విశుద్ధం కావాలి, ఒడబట్టినట్టు కావాలి. పంచకరం లేదు, పంచకరం చెప్పండి. తర్వాత రాత్రికి బీజము తీసుకోవడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఎట్లా ఉండాలి? వాళ్ళు భార్య భర్తలు కూర్చుని సంధ్య అగ్నిహోత్రం చేస్తారు, నెయ్యి ఇస్తారు ఒకరికొకరు అందరి మధ్య. ఆ విధంగా వారు చీకట్లో అదే స్థాయిలో వాళ్ళ మానసిక భావాలతో ఉండాలి. ప్రార్థిస్తారు, భగవంతుడా మా సంతానం ఉత్కృష్టమైన గుణాలతో అలంకృతమై ఉండాలి. ప్రవహించారు పూర్తిగా. ఏ విధంగా దానం ఇస్తారు దాన్ని ఆ విధంగా అదుపులో ఉండి ఒక క్షణం ఉంటారు. విమానం నడిపించే వ్యక్తి 2 క్షణాలు చేసినట్టే విమానంతో. అదేవిధంగా పిరస్సులు అక్కడ ఇక్కడ పూర్తిగా పవిత్రమైన భావాలతో కామవాసంలో కొట్టుకుపోకుండా అది చెప్పండి. కొందరు అడిగినారు, స్వామి మాకు సంతానం సమయం పోయింది 60, 50. మీరు మొట్టమొదటి అవసరము 45 ఏళ్ళ తర్వాత స్త్రీ పురుషులు ఉత్కృష్టమైన మానవ నిర్మాణం కొరకు గర్భిణీలకు సహకరించడానికి తల్లి లెక్క ఉండాలి, తల్లి లెక్క ఉండాలి. వారు సహకరిస్తే అయితే లేకపోతే కాదు. రాత్రి మోళ్ళు ఆమెకు చెప్పాలి, అమ్మాయి నువ్వు సమస్త ప్రపంచాన్ని సన్మార్గం నడిపించగల వ్యక్తికి తల్లివి కాబోతున్నావు, నీ ద్వారా అటువంటి సంతానం అవుతుంది. నువ్వు ఆ స్థాయిలో ఉండాలి. చదువు వచ్చిన సరే ఆమెకు శారీరకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడాలి. రకరకాలుగా ఘట్టాలు చెప్తుండాలి, మహాపురుషుల ఘట్టాలు, రకరకాల ఘట్టాలు చెప్పాలి. అవి విని ఆమె చాలా సంతోషపడింది. ప్రభావితం చేయాలి. మహాపురుషుల ఘట్టాలు చెప్తాం, మహాపురుషుల జీవితాలు ఒక్కొక్క దేని ఒక్కొక్క ఇవి చెప్తాను. సంతానం ఎంత? ఇద్దరు కదా. శ్రీకృష్ణుడు ఎన్నో సంతానం? 8 సంతానం. సుభాష్ చంద్రబోసు ఆయనకు అన్నదమ్ములు అక్కడ 12 మంది. ఇక్కడ మొత్తము ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నట ఈ కార్తీక చెప్తుంటారు, 700 కోట్ల మనుషులు ఉంటే 300 కోట్ల వరకు చేయాలని చూస్తున్నట. కరోనా దాన్ని ఒక పేరుతో విడంబన నాటకం. అయితే నేనంటానయ్యా 700-800 ఉన్న నష్టం ఏమి లేదు. మీరు చెప్పండి, మీ పొట్టలు చాలా పెద్దగా, మీకు ఎంత ధనము బంగారు రెడ్డిని మీ పొట్ట నిండదు. ఎక్కడ కావాలి? ఎంత కావాలి ధనం? లెక్కలు ధనం. మీరు మీ కోరికలను సుఖంగా జీవించడానికి అనుకూలంగా మార్చుకోండి. 100 ఏళ్ళు జీవించాలి, కనీసం 100 ఏళ్ళు జీవించాలి. డబ్బు ధనం కాదు, రాజ్యం కాదు. మహాత్మా గాంధీ ఎవరు తెలుసునండి? మహాత్మా గాంధీ తెలియదండి? తెలుసు. ఆయన కొడుకేమేండు తురుకోడైపోయాడు. కాదు సారదాలు కాదు బట్టి ప్రయత్నం చేస్తే ఒకటి కాదు. కృష్ణధర్ ఘోష్ ఇంగ్లీష్ చికిత్స చేసేంతను ఇంగ్లీషుల వారి వ్యవహారంపై నమ్మకం ఉండి ఇంగ్లీష్ వాళ్ళు శుద్ధమైన వాళ్ళు సత్యాన్ని కూడా నమ్మారు. మన భారతీయ ఇష్టపడేది కాదు. ఆంగ్లేయులు చాలా నిజమైన వారు, నిజాయితీ గలవారు, ధర్మాత్ములు, పవిత్రమైన వారు నమ్మిండే. ఆయన కొడుకును రవీంద్రనాథ్ ఠాగూర్
ఇంగ్లాండ్ పంపించాడు. ఒక క్రైస్తవ దగ్గర పెట్టి, మా కొడుకుకు భారతీయుల గురించి ఏమాత్రం పరిచయం కాకూడదు, భారతీయులు కలవకూడదు, భారతదేశ చరిత్ర చెప్పకు, మొత్తం పాశ్చాత్యం కాదు. అయిందా? 15-16 ఏళ్ళ తర్వాత భారతదేశం గురించి పరిచయం ఏది కలిపోస్తున్నారు అని జీవితం మారిపోయింది. ఎంతెంత ఆధునిక పద్ధతి ప్రకారంగా పాశ్చాత్య సభ్యతలో నిమగ్నంగా అనుకున్నాడో అంతంత దూరమైంది. జీవితాంతము ఇక్కడికి వచ్చిన తర్వాత వేదాలను ప్రేమించాడు. పడవలు వస్తుంటే పడవ తను ఎదురు చూస్తున్న కొడుకు వస్తాడని పడవ మునిగిపోయింది, దుర్గండి చనిపోయింది తను. కానీ మునిగిపోయిన పడవలో ఆయన లేకుండే. ఎంతెంత మన దేశానికి, మన సభ్యతకు, మన చరిత్రకు దూరంగా అవుతారని కూడా అంతంత దగ్గరికి అయిపోయింది. పాశ్చాత్య సభ్యత మొత్తం పోయింది, సమాప్తం. జీవితాంతం వేదాల గురించి ప్రయత్నించాడు, యోగం పేరుతో ప్రయత్నించాడు. పూర్వజన్మ సంస్కారం ఎవరు చెప్పండి? పూర్వజన్మ సంస్కారం ఉంటాయి, పూర్వజన్మ సంస్కారం ఉంటాయి, వాటిని తెలుసుకోవాలి, ఆపాలి, సమాప్తం చేయాలి. ఏం తెలియదండి. వాటిని ఆపి అనుకూలమైన సంస్కారం పెంచాలి. చాలా పెద్ద విద్యాలయం. తండ్రి కడుపులో తండ్రి మార్చాలి, తండ్రికి తెలియదు. వైదిక భావాలు నింపాలి తండ్రి. ప్రతికూల భావాలు రానివ్వకూడదు, చేయకూడదు, ఉండకూడదు. అతను తల్లి 9-10 నెలల వరకు అదే భావన, అదే భావన. అది తప్ప ఏమి ఉండకూడదు. రాత్రి మళ్ళీ తెచ్చింది. చదువు వచ్చినా సరే రాకపోయినా చేయవచ్చు. 4000 గంటలు వేలుకుంటుందాన్ని నేర్పిస్తారమ్మా? కడుపులో ఉన్న పిల్లలు నేర్పిస్తారా? తల్లి నేర్పిస్తుందా? నేర్పించాలి, నేర్పిస్తారు. తెలియదు విషయం. ఎట్లా అనుకోవడానికి యథార్థం. ఆ తర్వాత ఆ గర్భిణి దగ్గర 4 ఉండాలి. ఎవరు? స్త్రీలు. పూర్తిగా ప్రశిక్షణ తీసుకున్నవారు, దివ్యమానవ నిర్మాణ పద్ధతి తెలిసిన వారు, ఆచరించగలిగిన వారు, తల్లి లేక అక్క లేక ఆమె దగ్గర చేరుతున్నారు. వాళ్ళే నేర్పిస్తారు. ఆమె ప్రధాన తల్లి, 4 తల్లులు. లేకపోతే కాదు, కొద్దిగా అయితే లాభం. అటువంటి ఒక్కొక్క దంపతికి, ఒక్కొక్క జంటకు 4 తల్లులు, ప్రశిక్షణ పొందిన తల్లులు ఉండాలి. ఆశిస్తాం మనం, అనుకున్న ఫలం ఆశిస్తాం. ఎక్కడున్నది? ఎవరైనా దంపతులు కనుక వస్తే, మేము ఉత్కృష్ట సంతానం ఆశిస్తున్నాం అంటే మీకు 4 సహాయకులు కావాలి, లేకపోతే పూర్తి సఫలత లభించదు. పూర్తిగా సఫలత లభించదు. ఆ తర్వాత శిశువు జన్మిస్తాడు. కడుపులో శిశువుతో మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడా? ఆడ శిశువు మగ ఏమీ తెలియదు. ఆడ శిశువు మగ ఏమీ తెలియదు. ఆమె తెలుస్తుంది. ఆడ శిశువు ఉంటుంది, మగ శిశువు. యంత్రం లేకుండా ఎక్కడ తల్లి? శిశువు జన్మిస్తాడు. చెప్పిన విషయం. శిశువు జన్మించిన తర్వాత మొదటి గంట నుండి 5 ఏళ్ల వరకు శిశువు మొదలు పావు గంట మెలుకుంటాడు, తర్వాత అరగంట, గంట, 2 గంట, అరగంట. 5 ఏళ్ల చివరి వరకు 16 గంటలు మేలుకుంటాడు దాదాపు. అక్కడ 15 నిమిషాల నుండి ప్రారంభం చేస్తే 20,000 గంటలకు కనీసం అవుతుంది. ఆ శిశువు మేలుకుంటాడు 20,000 గంటలు. ఎన్ని గంటలు? ఎన్ని? ఏమి నేర్పిస్తారా? ఎల్కేజీలు, యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఎల్కేజీ 4వ సంవత్సరం, ఎల్కేజీ 5వ సంవత్సరం, యూకేజీ. పనికి మారింది. ఒక 2 పిల్లలు తల్లి దగ్గర ఉంచుకోలేదు, పంపిస్తే పోరా నువ్వు, అటువో.
తల్లి కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుంది. తల్లి ఇద్దరిని సహించలేదు, అక్కడ 30 మందిని అమ్మాయి ఏం సహించింది, 5-6 వేల వేతనం తీసుకుంటారు. ఏం చేశాను అది ఏమా శిష్యులు ఎల్కేజీ యూకేజీ నేర్పించేవాళ్ళు యమరాజులు పాడు చేస్తున్నారు పిల్లలు. 3 గంటలు పోయేస్తారు, ఎన్ని ఇటు 3 గంటలు అట 2 సంవత్సరాలు 3 ఎన్నైతే మా అంటే 1200 గంటలు అయితే 20,000 గంటల్లో 1200 గంటలు తీసేస్తే ఎంత ఉంటుంది? దాదాపు 20,000 గంటలు. 20,000 గంటలు ఏం నేర్పిస్తారో పథకం ఉన్నది ఏం లేదు. 20,000 గంటలు విద్య నేర్పించాలి. అవుతుందా? అవుతుంది. దీంట్లో వేదాది సమస్త శాస్త్రాలు నేర్పించే పద్ధతి కాగిత కలము పుస్తకం పట్టి బలకం లేకుండా రాశాను. నేను ఊరి పోయినా స్వామీజీ మాకు జంటలు కవలలు మనమరాలు జన్మించినారు.